లిప్స్టిక్ కాలి వేళ్లతోనే ముగ్గులేస్తోంది. సీనియర్ నడుం చూడండి ఎంఆర్ఎఫ్ టైర్ లాగా ఉంది. ఏంటి పెదాలు బాగా సాగినట్టున్నాయి? నా కండిషన్ ఏంటో మీకు తెలుసా? నన్ను కౌగిలించుకుంటే 500 రూపాయలు, కౌగిలించుకొని చేతులు తీసేసిన 500 రూపాయలు. అన్ని సయ్యాటలు నిబంధనలకు లోనైనవి. ఓకే ఓకే నిన్ను కావలించుకోవడం కంటే కాలువలో పడి చావడం నయం. టైం స్టార్ట్ అయింది, కౌగిలించుకో. కమాన్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. కౌగిలించుకుంటే 500 రూపాయలు, దానికి 7 ఏళ్ళు. వీడు డీజిల్ బండిని ఎత్తుకెళ్ళడానికి వచ్చినట్టుగా అనిపించట్లా. డార్లింగ్, 500 రూపాయలు ఎక్కడ? మొదటి పోనీ 500 రూపాయలు. ఓకే, నెక్స్ట్. సరే, చేతి తీయమంటున్నాను కదా. నా దగ్గర ఉన్నదే 500 రూపాయలు. అంతేనా? ఒరే దుర్మార్గుడా, వదలరా, వదలు. డబ్బులు లేవు. ఇష్టం లేదు. సీనియర్ విధిరాత్ అంటే ఇదే. అక్కడ తాళం చెవి చూడు. నువ్వు ఇలాగే కౌగిలించుకొని ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదిలేస్తా. పోలీస్ స్టేషన్ వెళ్ళినా సరే, బేబీ ఫామ్ అయినా సరే నేను వదిలిపెట్టాను. బేబీ గీబీ అంటున్నాడు. ఏంట్రా చూడరా. ఏ ఘోషణ, నీ అకౌంట్ లో 2000 రూపాయలు వేస్తాను. ఈ రోజు 7 కథ ముగించి. రే పులి, నువ్వు వెళ్ళి బండి పో. సక్సెస్. రే జూనియర్, నీ జీవితంలో మొట్టమొదటిసారిగా దొరికిన బాయిలర్ కోడి పచ్చిగానే పీక్కొని తిని. తాళాలు కూడా గుమ్మగుమ్మలాడుతున్నాయి. తమ్ముడు, పాత బస్ స్టాండ్ క్యాచిట్ బండి స్టార్ట్. ఏంటిది బండి లోపల బెడ్లేసి ఉన్నాయి? ఒరే పాత బస్ స్టాండ్ పోనివరా. బండి లాడ్జ్ రూమ్ లా ఉంది. అయితే ఫిగర్ ఎక్కించుకుందా. పులి కాపాడు. అయ్యయ్యో. రే జూనియర్, ఏమైందిరా? వెయ్యకూడని చోట బ్లేడ్ వేసేసింది పులి. ఈ రోజు నేను అనుకున్నట్టే జరిగింది. వెళ్ళి రానా? కాల్ మనీ నెక్స్ట్ ఆపరేషన్ లో కలుద్దాం. సేటింట్లో ఉన్న పిశాచి పారిపో. సేటింట్లో ఉన్న పిశాచి పారిపో. ఫటాఫట్. ఓం శ్రీ కాళియే నమః. ఓం పటాయ ఫట్ ఫట్. ఓం పటాయ ఫట్ ఫట్. సేటును పట్టి పీడిస్తున్న పిశాచి పారిపో. రే ఇలా చూడరా, పసుపు ఎరుపు మంత్రించిన రేకులు వేలాడుతున్నాయి. ఎవరు ఇంట్లోకి రాకూడదని వీటిని సేటు మంత్రించి కట్టించినట్టున్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇది? అమ్మవారి గుళ్ళో పసుపు నీళ్లు జల్లుతున్నట్టు ఇక్కడ నుంచున్నారు. ఏంటి విషయం? సేటి ఇంటి చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయి. ఏయ్, ఏంట్రా ఏదో నక్సలైట్ తిరుగుతున్నారు అన్నట్టుగా అంత ఈజీగా చెప్పేశావు. మీ మొహాలు చూస్తే పిశాచాలు 300 అడుగులు పారిపోతాయి కదరా. మాంత్రికుడు మంత్రించిన రాగిరేకుల్ని ఇంటి చుట్టూ పూడ్చిపెట్టాడు. దానికంటే సేట్నే పూజ చేయొచ్చు కదరా. ఈ విషయం సేటి వింటే మిమ్మల్ని పూజ చేస్తాడు. ఓ మండలం ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. రేయ్, నీ సేటు చేస్తున్న పాపాలకి చంద్రమండలంలోకి వెళ్ళినా ప్రాయశ్చిత్తం జరగదు. జరగండి, రండి సీనియర్. ఓం ఫట్ ఫట్ స్వాహ. ఓం ఫట్ ఫట్ స్వాహ. ఓం ఫట్. సేటు బాగా భయపడినట్టున్నాడు. రండి. ఏం సేటు, ఇల్లేంటి మంత్రవాది ఇల్లులా ఉంది? నీ మొహం చూస్తే దెయ్యం పట్టిన వాళ్ళ ఉన్నా. అవును కదా? అబ్బే అదేం లేదు. భగవంతుడికి హారతిస్తుండగా భాగ్యలక్ష్మిలాగా వచ్చారు. ఆ తాళాలు ఈ పళ్ళెంలో వేయండి. పూజ 3 బాదం పాలు తీసుకురామ్మా. వాటిలో కొంచెం కుంకుమ పువ్వు వేసి పట్టరామ్మా. సీనియర్, సెట్ చేసిన స్వీట్స్ లో టేస్ట్ ఉన్న స్వీట్ ఇదే. లీజియే. కుంకుమ పువ్వు ఫుల్ గా వేసావుగా, ఇవ్వు తాగి మంచి కలరద్దాం. ఏంటి బాదాం మిల్క్ కూడా చియర్సా? మీరొకరు, మేము టీ తాగినా సరే టిక్ 20 తాగినా సరే ముందుగా చేస్తూనే మొదలు పెడతాం. ఏంటి? టీనేజ్ లో ఉన్న మీరు మ్యారేజ్ గురించి ఫీల్ అవ్వాలి. ఇలా టిక్ 20 గురించి మాట్లాడితే నాకు ఫీల్ అవుతుంది. ఓకే, సారీ, ఇకపై నేను అలా మాట్లాడను. సో స్వీట్. విన్నారుగా సీనియర్? ఏంట్రా గులాబ్ జామ్ నిన్ను ముద్దు చేసిపోతోంది. ఊరుకోండి. చూసారా రీఎంట్రీ? కిస్ ఇచ్చాను చూసారా? సీనియర్, ఒక విత్తు మొలకెత్తి అది తీగలా అల్లుకుపోవడానికి ఒక కర్ర అవసరం అవుతుంది కదా. ఆ కర్ర నేను. కర్ర బాగా పాతబడిపోయినట్టుంది. ఈర్ష్యపడకు సీనియర్. సీనియర్, సేట్ వచ్చాడు. సేటు డబ్బు పట్టుకొస్తున్నాడు. ఓకే, ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలి. ఇందులో 3000 రూపాయలు ఉన్నాయి. దీంతో బాగా ఎంజాయ్ చేయండి. సేటు, ఈ 3000 రూపాయలు సందు దాటేలోగా అయిపోతాయి. పైన ఎంతో కొంత వేసివు. ఇందా, ఇది ఉంచుకొని బాగా ఎంజాయ్ చేయండి. ఈ 1 రూపాయితో ఎంజాయ్ చేయాలట. ఏం సేటు, ఈ 1 రూపాయితో మేము ఎంజాయ్ చేయాలా? బాగా ఎంజాయ్ చేయండి. బాగా ఎంజాయ్ చేయాలా?
దెయ్యం దెబ్బ కొట్టిన వీడు మారలేదురా. ఇంకోసారి కొడితే మారతాడు. అవునరా. ఏం సీనియర్, మనం సేటికి ఎంత విశ్వాసంగా పనిచేస్తున్నా సరే ఒక బాదంగీరు ఒక స్వీట్ పాన్కి మించి ఇవ్వనంటాడేంటి? అందుకేరా నేను ఒక ఐడియా వేశాను. ఏం ఐడియా? రే, పాత బస్ స్టాండ్ రా రైట్. ఏంటన్నా? డూప్లికేట్ తాళంతో స్టార్ట్ చేసి నువ్వు వ్యాన్ ని తీసుకెళ్లి ఊరిపేట శ్మశానం దగ్గర వెయిట్ చేయి. మనం అక్కడ మీట్ అవుదాం. బయటకు వస్తే వంశనాశనం. రేయ్, బండిని ఎవర్రా తీసుకెళ్తున్నారు? సెటు ఆ బండది మనుషులు పంపించి వ్యాన్ ని తీసుకెళ్ళిపోతుంది. నేను వెళ్ళి పట్టుకోనా? పరిగెత్తుకెళ్ళి పట్టుకోండిరా, పోండ్రా. స్టార్ట్ ద బిల్లీ డాన్స్ మ్యూజిక్. రైట్, పోండ్రా. సీనియర్, మ్మ్. ₹1 పెట్టుబడి చెప్పు. పెట్టకుండా రేషన్ కార్డు, ఐడి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏదీ లేకుండా ఒక బండికి ఓనర్ అవ్వడం ఎంత పెద్ద సంతోషమో తెలుసా? ఓనర్ నువ్వు కాదు, నేను ఓనర్ని. అప్పు తీసుకున్న 2 లక్షలతో గంధపు చెక్కలు కొనబోతున్నా. వాటిని తీసుకెళ్లి చెన్నైలో కనుక అమ్మేస్తే 5 రెట్లు లాభం వస్తుంది. దృష్టంతా చేసే బిజినెస్ మీద ఉండాలరా. ఓకే. సీనియర్, అలా చూడండి, సౌత్ ఇండియా దేవతని ఇక ప్రతి చింత చెట్టు కింద ఇలాంటి దేవతలు నిలబడతారు. ఆగరా, ఆగరా, ఆగరా. బండి ఆపరా, పంచదార చిలక చెయ్యి ఊపుతోందిరా. హలో, లిఫ్ట్. అడవిలో అందాల రాణి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సీనియర్ నడుము అదిరింది. NH-47 చిత్తూరు రోడ్డు కలిసినట్టుగా నడుం చూడరా ఎంత నాజుగ్గా మెరుస్తోందో. ఆ, అయ్యో, ఈ చిరునవ్వుకి ఎంతమంది కోటీశ్వరులు లక్షాధికారులు అవుతారో తెలియలేదే స్వామి. రండి, వచ్చి కూర్చోండి. మావోయ్, మావా ఒక పార్టీ దొరికింది. ఆ? రండి బాసు, మీకు సీటు లేదంటావా? సీట్ ఇంట్లో పనిచేసేవాళ్ళు. రండి మేడం. కూర్చోండి, కూర్చోండి. మీరు రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరొచ్చి కూర్చోగానే బండికే సూపర్ కళ వచ్చేసింది. నీ పేరేంటి? గంగా. అయ్యో, అయ్యో, అయ్యో. అదిరిందనుకో. మల్లెల వాసన అబ్బా గుమ్మగుమలాడుతోంది. మావా, కటింగ్ వేస్తావా? వేస్తాను. రాగా దొరుకుతుందా? అయ్యో, ఎందుకు దొరకదు? మేడం, మీరు కటింగ్ వేస్తారా? ఎప్పుడో ఒకసారి. అయ్యో, మీ మాటలు వింటుంటే నాకు 3 తన్నుకొచ్చేస్తుంది. త్వరగా పని, త్వరగా పని, త్వరగా పని. రండిరా, లక్షాధికారులం అవుతున్నాం. పులి జాగ్రత్తగా దిగు. అబ్బా. ఎటు చూసినా ఒక్కడు కూడా కనబట్టలేదు. ఏరా, ఎప్పుడు చూసినా జనాలు తిరగడానికి ఇది ఏమన్నా ఎయిర్పోర్టా, రైల్వే స్టేషనా? అడివి. హలో, మీరేనా సీనియర్ గ్రూపు? నేనే సీనియర్ని. ఏది ₹100 నోట్ నంబర్ చెప్పు. 7BR323202. కరెక్ట్. రాత్రి పగలుగా ఉంటుంది. పగలు రాత్రిలా ఉంటుంది. మధ్యాహ్నం 3 కాకులు. హలో, మీకోసం రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు, రండి. రండ్రో. ఇదేమిటి, బండరాయికి నామాలు పెట్టి నిలబెట్టినట్టున్నారు? ఓయ్, ఈయన బండ్రాయా? ఇది కరిగించి పోసిన ఉక్కయ్యా. ఈయనయా రెడ్డి గారు. నమస్కారం, నమస్కారం. డబ్బు రెడీయా? వస్తువు చూపించండి, డబ్బులు ఇచ్చేస్తాం. ఓయ్, గంధపు చెక్కలు మా బండ్లోనే ఉన్నాయి. డబ్బులు ఇచ్చారంటే పొలిమేరలు దాటొచ్చి మా వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తారు. రెడ్డి గారు, బండి నిండా చంద్రపు దుంగలు కొంటున్నాం. కొసరగా 1-2 చంద్రపు చెక్కలు ఎత్తారా? కొసురు లేదు, గిసురు లేదు. ఇదేమైనా వంకాయల వ్యాపారమా? గంధపు చెక్కల వ్యాపారం. కాపాడకండి సీనియర్, ఆ 2 లక్షలు ఇచ్చేయండి. ఇచ్చేయండి. ఇదిగో. గోవిందా, గోవిందా. ఏంటి, డబ్బులు తీసుకుని పోయినా? అయ్యో, అయ్యో, పోలీసులు. అమ్మయ్య, తప్పించుకున్నాం. పోలీసులు వచ్చేస్తున్నారు. పోనీ, త్వరగా పోయాయి, పోనీ. పోయాయి. 2 లక్షలు 2 నిమిషాలు పోయాయి. అయ్యో, ఒటికి 2 ఇష్టమైందే. ఏమండి, మేమే డబ్బు పోయి ఏడుతుంటే మీరేంటి కక్కాపికాని అవును నవ్వుతున్నారు? కదా. రెడ్డిని మీరు చూసారా? డబ్బు చేతులు మారగానే విజిల్ శబ్దం వచ్చిందా? వచ్చింది. పోలీసులు వస్తున్నారు, ఎస్కేప్ అవ్వండి అని చెప్పారా? చెప్పారు.
ఏమండి గంగా అంజనవే చూసినట్టుగా అన్ని టకటగా అలా చెప్పేస్తున్నారేంటి మీకెలా తెలుసు? దీన్నే 10 ఏళ్లగా చేస్తున్నాడు ఆ రెడ్డి. ఏమంటున్నారు? నమ్మకం లేకపోతే బండి వెనక్కి పోనివ్వండి. ఈ పార్టీకి డబ్బుని వాటాలేసుకుంటూ ఉంటారు. రెడ్డన్నా 5 రూపాయలు విజిల్ కొని 5 లక్షలు సంపాదించావన్నా. నేను చెట్లు నరికి సంపాదించింది తక్కువ, ఇలా విజిల్ ఊది సంపాదించింది ఎక్కువ. గొప్పవాడివన్నా నువ్వు. అయ్యా స్వామి, ఏడుకొండవాడా, ఇదిగోండి తీసుకోండి మీ వాటా. ఆ డబ్బో ఇది నాకురా. అన్నా ఈ డబ్బు చాలదన్నా, నా పెళ్ళానికి మొదటి ప్రసవం చూసి ఇవ్వన్నా. రేయ్, ఆ ప్రసవాన్ని మేం చేయిస్తారా? వీళ్ళు మళ్ళీ వచ్చారండి, ఎందుకు వచ్చినట్టు? రేయ్, రావద్దు, తిరిగి వెళ్ళిపోండి. ఇంతవరకు నేను చెట్లే నరికేవాడిని, ఇప్పుడు మీ తలలు నరికేస్తా. రేయ్, రా. రెడ్డన్నా కోపంలో మాటగట్ర చేయకన్నా. ఎలాడయ్యా? ఏరా, నీకు అసలు భయం లేదా? రండి రండి రండి. ఏంటా లుక్కు? థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ బ్రో. అదేంటి బ్రో, మిమ్మల్ని చూడగానే రెడ్డి వాళ్ళు సుడిగాల్లా వేగంగా పారిపోయారు? నా మరో మొహాన్ని చూపించాను. మీకు మరో ముఖం ఉందా? అది వేరు బాస్.